సో యా హౌ ఇంటర్నెట్ వర్క్స్ ఇది వెబ్ డెవలప్మెంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఈ టాపిక్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తారు. ఐ మీన్ అసలు ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోకుండానే ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఈ టెక్నాలజీస్ నేర్చుకోవడం మొదలు పెట్టేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి వెబ్సైట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అండ్ దాని కోర్ ఫంక్షనాలిటీ మనకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ విజిట్ చేయాలనుకోండి. లెట్స్ టేక్ అమెజాన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఏం చేస్తాం? ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి అడ్రస్ బార్లో www.amazon.com అని టైప్ చేస్తాం. సో అలా టైప్ చేసినప్పుడు మన బ్రౌజర్ ఎలా అమెజాన్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది అండ్ అమెజాన్ సర్వర్ ఎలా మనకి మళ్ళీ రెస్పాన్స్ పంపిస్తుంది బ్రౌజర్కి, అండ్ బ్రౌజర్ ఎలా దాన్ని అర్థం చేసుకొని మనకి డిస్ప్లే చేస్తుంది బ్రౌజర్లో అనేది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే రేపు మనం వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్న తర్వాత బెటర్ వెబ్సైట్స్ బిల్డ్ చేయగలుగుతాం. ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మనం బెటర్ వెబ్సైట్స్ బిల్డ్ చేయగలుగుతాం అనమాట. సో లెట్స్ సీ హౌ ఇంటర్నెట్ యాక్చువల్లీ వర్క్స్ ఇన్ దిస్ వీడియో. సో మనం ఎప్పుడైతే www.amazon.in అని బ్రౌజర్ అడ్రస్ బార్లో టైప్ చేస్తామో అప్పుడు ఆ రిక్వెస్ట్ డైరెక్ట్గా అమెజాన్ సర్వర్కి వెళ్ళదు. ఎందుకంటే బ్రౌజర్కి డొమైన్ నేమ్స్ అనేవి అర్థం కావు. సో డొమైన్ నేమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ అమెజాన్ అనేది డొమైన్ నేమ్. ఇప్పుడు google.com తీసుకున్నాం అనుకోండి, గూగుల్ అనేది డొమైన్ నేమ్ అనమాట. కానీ డొమైన్ నేమ్స్ ఎందుకు వాడతాం? ఎందుకంటే బ్రౌజర్స్కి ఐపీ అడ్రసెస్ మాత్రమే అర్థం అవుతాయి. కానీ ఐపీ అడ్రసెస్ ఈ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం విజిట్ చేసే వెబ్సైట్స్ ఒక 5, 10 అనుకోండి. ఆ ఐపీ అడ్రసెస్ మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. కానీ ఒకవేళ మనం విజిట్ చేసే వెబ్సైట్స్ ఒక 100 ఉంటే అన్ని ఐపీ అడ్రసెస్ మనం గుర్తుపెట్టుకోలేం కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ యూస్ డొమైన్ నేమ్స్ అనమాట. కానీ వెబ్ బ్రౌజర్స్కి డొమైన్ నేమ్స్ అర్థం కావు, ఓన్లీ ఐపీ అడ్రసెస్ మాత్రమే అర్థం అవుతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే మనం అమెజాన్.in అని టైప్ చేసినప్పుడు ఫస్ట్ ఆ రిక్వెస్ట్ అనేది ఐఎస్పికి వెళ్తుంది. ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అయితే ఈ ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట. సో వీటిలో ఆల్రెడీ ఇండియాలో ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే వెబ్సైట్స్ ఐపీ అడ్రస్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. సో మనం ఎప్పుడైతే అమెజాన్.in అని టైప్ చేస్తామో ఆ రిక్వెస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చెక్ చేస్తుంది దాని రిలేటెడ్ ఐపీ అడ్రస్ ఇక్కడ ఉందా లేదా అని. ఒకవేళ ఉందనుకోండి, ఆ రిక్వెస్ట్ డైరెక్ట్గా మన వెబ్ బ్రౌజర్కి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మన వెబ్ బ్రౌజర్ అమెజాన్ సర్వర్కి రిక్వెస్ట్ చేస్తుంది. సో అమెజాన్ సర్వర్ అప్పుడు మనం ఏ రీసోర్స్ అయితే రిక్వెస్ట్ చేసామో దాని రిలేటెడ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఫైల్స్ని మన బ్రౌజర్కి పంపిస్తుంది అనమాట. మన బ్రౌజర్ అప్పుడు దాన్ని అర్థం చేసుకొని మన బ్రౌజర్లో ఆ అమెజాన్ వెబ్సైట్ని డిస్ప్లే చేస్తుంది. ఇది ఒక సెనారియో. ఎప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లో ఆ డొమైన్ నేమ్ రిలేటెడ్ ఐపీ అడ్రస్ ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంటే. ఒకవేళ ఇప్పుడు ఒక కొత్త వెబ్సైట్ లాంచ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది లాంచ్ ఒక 2 months అయింది అనుకోండి. చాలామంది ఇండియా నుంచి దాన్ని విజిట్ చేయట్లేదు. సో అప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లో ఆ వెబ్సైట్ రిలేటెడ్ ఐపీ అడ్రస్ స్టోర్ అయి ఉండదు. సో అప్పుడేమవుతుంది, ఫస్ట్ మనం అడ్రస్ బార్లో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ టైప్ చేసినప్పుడు ఫస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి వెళ్తుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లో ఒకవేళ దాని ఐపీ అడ్రస్ దొరక్కపోతే అప్పుడు డిఎన్ఎస్ సర్వర్కి వెళ్తుంది అనమాట. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. ఇదొక స్పెషల్ సర్వర్. ఇందులో వరల్డ్లో ఉండే ప్రతి వెబ్సైట్ ఐపీ అడ్రస్ స్టోర్ అయి ఉంటుంది. సో అప్పుడేమవుతుంది, మనం ఏ వెబ్సైట్ అయితే రిక్వెస్ట్ చేసామో ఆ దాని ఐపీ అడ్రస్ తీసుకొని మళ్ళీ మన వెబ్ బ్రౌజర్కి వస్తుంది. మన వెబ్ బ్రౌజర్ ఏం చేస్తుంది అప్పుడు? సేమ్ ఇందాక అమెజాన్ లాగే ఆ సర్వర్కి రిక్వెస్ట్ చేస్తుంది. ఆ సర్వర్ అప్పుడు దాన్ని ప్రాసెస్ చేసి దాని రిలేటెడ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఫైల్స్ని మళ్ళీ బ్రౌజర్కి పంపిస్తుంది. బ్రౌజర్ ఏం చేస్తుంది అప్పుడు? దాన్ని అర్థం చేసుకొని ఆ వెబ్ పేజ్ని మన బ్రౌజర్లో డిస్ప్లే చేస్తుంది. సో దిస్ ఈస్ హౌ ఇంటర్నెట్ వర్క్స్ ఇన్ అ వెరీ హై లెవెల్ ఓవర్ వ్యూ. దీంట్లో ఇంకా చాలా డెప్త్ ఉంటుంది, కానీ యాజ్ అ వెబ్ డెవలపర్గా ఈ మాత్రం అర్థమైతే మనకు సరిపోతుంది అనమాట. సో యా.